శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతకథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటాం కదా. అయితే ప్రతి సంకష్ట చతుర్థికి సంబంధించి ఒక వ్రతకథ ఉంటుంది. ఇప్పుడు మనము ముద్గల పురాణంలో వివరించబడినటువంటి జ్యేష్ఠ సంకష్ట చతుర్థి వ్రతకథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన పుత్రుడైనటువంటి వినాయకునితో ఈ విధంగా అడుగుతుంది. పుత్రా గణేశ, జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున అనగా సంకష్ట చతుర్థి రోజున నిన్ను ఏ పేరుతో పూజించాలి? ఈ సంకష్ట చతుర్థి రోజున భక్తులు నిన్ను ఏ విధంగా పూజించాలి అని అడుగగా వినాయకుడు తన తల్లి పార్వతీదేవితో, మాతా, పూర్వము ధర్మరాజు యుధిష్ఠిరుడు కూడా శ్రీకృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన కథనే ఇప్పుడు నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, హే కుంతీనందన, జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున వినాయకుణ్ణి లంబోదర నామంతో పూజించాలి. వినాయకునికి ఇష్టమైనటువంటి పత్రపుష్పాలతో, ముఖ్యంగా గరికతో పూజించాలి. షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనం సమర్పించి వస్త్రదానం చేయాలి. సాయంత్రం చంద్రోదయమయ్యాక చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తరువాత వ్రతధారి భోజనం చేయాలి. మహారాజా, ఇప్పుడు ఈ సంకష్ట చతుర్థికి సంబంధించిన కథను చెప్తున్నాను, శ్రద్ధగా విను. ద్వాపరయుగంలో మాహిష్మతి నగరాన్ని మహిజీతుడు అనే ప్రతాపవంతుడైన మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు చాలా దానధర్మాలు చేసేవాడు. ప్రజలను కన్నబిడ్డల వల్లే చూస్తూ ధర్మబద్ధంగా రాజ్యాల్ని పరిపాలించేవాడు. కానీ ఆ మహిజీతు మహారాజు తనకు సంతానం లేనందువలన చింతించసాగాడు. రాజభవనం, భోగభాగ్యాలు అన్నీ ఉన్నా కూడా మహారాజు నిరంతరం బాధపడుతూ ఇలా ఆలోచిస్తుండేవాడు. సంతానం లేనివారి జీవనం వ్యర్థమని వేదములందు చెప్పబడి ఉంది. ఎందుకనగా సంతానం లేని వ్యక్తి తమ పితరులకు జలం సమర్పించినప్పుడు పితృగణములు ఆ జలమును వేడి నీటి రూపంలో గ్రహిస్తారు. ఈ విధంగా ఆలోచిస్తూ చింతిస్తుండేవాడు. పుత్రప్రాప్తి కొరకై ఆ మహిజీతు మహారాజు అనేక దానధర్మాలు, యజ్ఞాలు కూడా చేశాడు. అయినా కూడా సంతానం కలగలేదు. ఇలా చాలా కాలం గడిచిపోవడంతో ఒక రోజున ఆ మహారాజు సభలో కొలువై ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో మరియు బ్రాహ్మణ పండితులతో తన బాధను చెప్పుకున్నాడు. ప్రజలారా, నేను నా జీవితంలో ఎలాంటి పాపము చేయలేదు. దుర్మార్గమును అనుసరించి ధనము సంపాదించలేదు. ప్రజలను కన్నబిడ్డల వలె భావించి పరిపాలించాను. తప్పు చేసిన వారిని శిక్షించాను. బ్రాహ్మణులను గౌరవించాను. ధర్మాన్ని అనుసరిస్తూ న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాను. అయినా కూడా నాకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి? బ్రాహ్మణోత్తములారా, మీరు ఈ విషయం గురించి ఆలోచించి నాకు సంతానం కలగడానికి ఏదైనా మార్గమును సూచించండి అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ పండితులు మహారాజుతో, సరే మహారాజా, మీ వంశాభివృద్ధి కోసం ఏమి చేయాలో, ఏ పూజలు చేయాలో తగిన ఉపాయాన్ని తెలుసుకుంటాము అని పలికి వారంతా కలిసి వనంలోకి వెళ్ళారు. వారికి వనములో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షి కనిపిస్తాడు. ఆ మహర్షి ముఖములోని తేజస్సును చూసి వారంతా మన మహారాజుకు సంతానం కలగడానికి తగిన మార్గాన్ని, ఉపాయాన్ని ఈ మహర్షి తప్పక తెలియజేస్తాడు అని అనుకుంటూ మహర్షి దగ్గరికి వెళ్తారు. తేజోవంతమైన ముఖము, నిర్మలమైన మనస్సు కలిగిన ఆ మహర్షి ఎవరో కాదు, త్రికాలదర్శి మరియు సంపూర్ణ వేదపారంగతుడైన లోమశ మహర్షి. ఆ ప్రజలంతా లోమశ మహర్షి దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా నమస్కారం చేస్తారు. లోమశ మహర్షి వారిని చూసి,
మీ రాకకు కారణమేంటి అని అడుగగా వారంతా, మహర్షి, మేము మాహిష్మతి నగరవాసులము. మా మహారాజు మహిజీతుడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మమ్మల్ని కన్నబిడ్డల వలె చూసుకుంటున్నాడు. దానధర్మాలు చేస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ పరిపాలన చేస్తున్నాడు. కానీ మా మహారాజుకు ఇంకా సంతానం లేదు. సంతానం కలగడానికి ఏదైనా మార్గాన్ని సూచించండి అని మహర్షిని వేడుకున్నారు. అప్పుడు మహర్షి వారితో, భక్తులారా, మీ మహారాజుకి సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించమని చెప్పండి. జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితి అనగా సంకష్ట చతుర్థి రోజున విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి పూజించాలి, ఉపవాసముండాలి. బ్రాహ్మణులకు భోజనం సమర్పించి వస్త్రదానం చేయాలి. శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిర్ధనులకు ధనప్రాప్తి కలుగుతుంది. ఈ సంకష్ట చతుర్థి వ్రతం సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. కావున మీరు మీ మహారాజుతో ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పండి అని చెప్పగానే వారంతా లోమశ మహర్షి మాటలు విని ప్రసన్నవంతులై మహర్షికి నమస్కరించి, మునివర్యా, మేము మా మహారాజుతో తప్పకుండా ఈ వ్రతం చేయమని చెప్తాము అని చెప్పి మహర్షి దగ్గర సెలవు తీసుకొని తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మహారాజుకు విషయమంతా చెప్పి వ్రత విధానం వివరిస్తారు. మహిజీతు మహారాజు శ్రద్ధాభక్తులతో సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఈ వ్రత ఫలితంగా మహారాణి గర్భవతి అయి 9 మాసాలకు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాచరణ వలన మహిజీతు మహారాజుకు సర్వగుణ సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో, ధర్మరాజా, ఈ సంకష్ట చతుర్థి వ్రతం మీరు కూడా ఆచరించండి. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు మరియు మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన జ్యేష్ఠ సంకష్ట చతుర్థి వ్రతకథ స్వయంగా వినాయకుడే తన తల్లి పార్వతీదేవికి వివరించాడు. విఘ్నాధిపతి అయిన వినాయకుడి కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.